నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. బీఆర్ఎస్ హయాంలో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి జరిగిన అవినీతిపై విచారణకు హాజరు కావాలని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ మాజీ సీఎం కేసీఆర్ కి ఆదేశాలు ఇచ్చిన సంగతి మనకు తెలిసిందే. కాళేశ్వరం ప్రాజెక్ట్ ని కాసేపు పక్కన పెడితే అసలు బీఆర్ఎస్ హయాంలో నిర్మించబడ్డ చాలా ప్రాజెక్టుల విషయంలో స్థితిగతులు ఎట్లా ఉన్నాయి, నిజంగా వాటిలో కూడా నిర్వహణ లోపాలు ఇతర పార్టీలు ఆరోపిస్తున్నట్లు జరుగుతున్నాయా, వాటి స్థితిగతులు ఎట్లా ఉన్నాయి మనం మాట్లాడదాం. ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ గెస్ట్, నీటిపారుదల శాఖకు సంబంధించి నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించిన విశ్లేషకులు నైనాల గోవర్ధన్ గారు. నమస్తే సార్. నమస్తే సార్, బాగున్నారా సార్? ఫైన్. థ్యాంక్ యూ సార్. నిజంగా కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో డిజైన్లో ప్రాబ్లం ఉంటే మొదటనే ఇన్ని అనుమతులు ఎట్లా సాధ్యమైనాయి సార్? అనుమతులు ఇచ్చేటటువంటి సందర్భంలో కొన్ని అయితే డిపిఆర్ని అంటే డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్లు సమగ్ర నివేదికలు కంటే ముందుగానే కొన్ని సందర్భాల్లో అది నిర్మాణం కూడా అలా కొన్ని సందర్భాల్లో జరిగింది. ముఖ్యంగా తుమ్మిడిహెట్టి నుండి ప్రాణహిత తుమ్మిడిహెట్టి నుండి చాలా చౌకగా 38,000 కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టు అప్పటికి 9,500 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ లో తుమ్మిడిహెట్టి నుంచి ఎల్లంపల్లి వరకు 116 కిలోమీటర్ల కాలువలో 1,700 కోట్ల వరకు ఖర్చు చేశారు. ఆ కాలువకి 65% నుంచి 70% అది పూర్తయింది. ఆ తుమ్మిడిహెట్టి నుండి మేడిగడ్డకు కాళేశ్వరంకు మార్చడము సిరీస్ ఆఫ్ డ్యామ్స్ విత్ ఇన్ ద గోదావరిలో అన్నారం, మేడిగడ్డ, సుందిల్లా ఏదైతే ఉన్నాయో బ్యారేజెస్ ఏవైతే నిర్మించడం ఏదైతుందో ఇదే మార్చి ఇటువైపు షిఫ్ట్ చేయడమే భారీ స్కాండల్కి మొదటి అడుగు. దీనికి సంబంధించి మా ఉద్దేశంలో సిడబ్ల్యూసి సెంట్రల్ వాటర్ కమిషన్ కేంద్ర జల సంఘం కూడా చాలా ఉదాసీనంగా ఉంది. దురదృష్టవశాత్తు కేంద్ర జల సంఘం అధికారులు, కేంద్రం నుంచి వచ్చినటువంటి అధికారులు కూడా దీన్ని కాళేశ్వరం ఓహో చాలా గొప్ప ప్రాజెక్టు, ప్రపంచంలో గొప్ప ప్రాజెక్ట్ అని చెప్పేసి సుదీర్ఘకాలం పొగిడారు. అది కూడా చాలా బాధాకరమైనటువంటి విషయం. ముఖ్యంగా తెలంగాణ ప్రజలు, తెలంగాణ ప్రజల ఖజానా సందర్భంలో పాలకులు వస్తారు పోతారు, అది వేరే విషయం. కానీ ప్రజలు, సమాజము, ప్రజల ఖజానాని ఒక చోట భారీ ఎత్తున ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు, ఖర్చు పెడుతున్నప్పుడు అది సుస్థిరంగా ఉండాలి. కానీ అది సుస్థిరంగా లేకపోగా 2016లో ప్రాజెక్టు నిర్మాణం మొదలైతే కేవలం 24 నెలల గడువులో మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా అనే బ్యారేజీలు నిర్మాణం పూర్తి చేయాలని అనేటటువంటి ఒక టార్గెట్ కేసీఆర్ ప్రభుత్వం ఇంజనీర్ల పైన పెట్టడము, దానికి అనుగుణంగా డిజైన్ ఇంజనీర్స్, సెంట్రల్ డిజైనింగ్ ఏజెన్సీ మన దగ్గర ఉన్నటువంటి ఏజెన్సీ, దేశంలోనే అత్యంత ప్రముఖ పేరున్నటువంటి సంస్థ, ఇలాంటి స్ట్రక్చరల్ డిజైన్ చేసేటటువంటిది చాలా కీలకమైన విషయం. ఒకటండి, బిల్డింగ్ నిర్మాణం చేస్తున్నప్పుడు, ఒక 4-5 అంతస్తుల బిల్డింగ్ నిర్మాణం చేస్తున్నప్పుడు అడుగులో కనుక బ్లాక్ సాయిల్ ఉంటే, అంటే నల్లరేగడి మట్టి కనుక ఉంటే, నల్లరేగడి మట్టి పైన మనం పిల్లర్స్ వేయమండి. నల్లరేగడి నుంచి మరింత లోతుకు వెళ్ళి ఎక్కడైతే ఒక బలమైనటువంటి పునాది వస్తుందో, బండరాయి రావచ్చు, లేకపోతే ఒక బలమైనటువంటి మొరం లాంటి గట్టి బండరాయి లాగా ఉండేటటువంటి కింద అడుగు భాగం ఏదైతే వస్తుందో అక్కడి నుంచి మనం పునాది నిర్మిస్తాం. నల్లరేగడి ప్రాబ్లం ఏంటి సార్? ఎందుకు వేయరు? నల్లరేగడి పైన ఎందుకు వేయరు అంటే, నల్లరేగడి పైన ఒక పిల్లర్ వేయడం కానీ లేకపోతే పునాది కనుక నిర్మిస్తే అది కుంగిపోతుంది, కిందికి నీళ్ళు వస్తాయి. నీళ్ళు వచ్చినప్పుడు నల్లరేగడి నేల అంతా కూడా కిందికి పోతుంది. అయితే ఇక్కడ మనం దీని గురించి మాట్లాడుకోవడం కాకుండా మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా కనుక వెళ్తే అది ఇసుక బెడ్ పైన నిర్మాణం చేశారు. మరి స్థలం ఎంపిక విషయంలో ఎందుకు అట్లా, అంటే రాజకీయ ఒత్తిడి ఉండటం వల్ల అట్లా జరిగిందా? మీరు అన్నట్లు మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం బ్యారేజ్ విషయంలో స్థలం ఎంపిక విషయంలోనే ఇప్పుడు ఇంత క్లారిటీగా, అంటే ఎక్కడ నిర్మించాలి, లోతుగా సాయిల్ టెస్ట్ అనేది ఎంత పగడ్బందీగా జరగాలి అనే ఒక అవగాహన ఉన్న ఇంజనీర్స్ వెళ్ళినప్పుడు సాయిల్ టెస్ట్ విషయంలోనే ఫెయిల్యూర్ అయినట్లేనా? అంటే ఇక్కడ ఒకటి కీలకమైన విషయాలండి. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, జాతీయ డ్యామ్ల భద్రతా సంస్థ, ఇది లోతుగా ప్రాజెక్టులలో జరుగుతున్నటువంటి లోపాల గురించి చూసేటటువంటి సంస్థ. ఇది దేశంలో నిర్మించిన అన్ని ప్రాజెక్టులని ఎవ్రీ ఇయర్ దాన్ని పరిశీలిస్తుంటుంది. దీని కింద రాష్ట్రం కూడా ఉంటాయి. రాష్ట్రం కంటే కేంద్రంలో ఉన్నటువంటి సంస్థలు ఉండేవాళ్ళు అత్యంత రాజకీయ ఒత్తిళ్లకు లేకుండా పనిచేస్తారనేటువంటిది. రెండవది, వాళ్ళ నైపుణ్యం కూడా, వాళ్ళ ఎక్స్పర్ట్నెస్ కూడా, వాళ్ళు చదివినటువంటి అనేక పరిస్థితులు కూడా చాలా ఎక్కువ. కాబట్టి వీళ్ళు ఏం చెప్పారు అంటే, 21 అక్టోబర్ 2023 అసెంబ్లీ ఎన్నికలకి కొద్ది వారాల ముందు అక్కడ 5 అడుగులు కుంగిపోయింది. ఎక్కడ? మేడిగడ్డ అనేటటువంటి చోట 7వ బ్లాక్ లో 11 పియర్స్ ఉంటాయండి.
నాట్ పిల్లర్స్. Okay. మన ఇరిగేషన్ భాషలో ఓకే పిల్లర్ అనకూడదు. స్తంభం అనడానికి వీల్లేదు. ఓకే ఇరిగేషన్ భాషలో పియర్ అనాలి. పియర్. ఓకే ఆ పియర్స్ 5 అడుగులు కుంగినాయి. మిగతా రిమైనింగ్ అదే బ్లాక్ లో అన్ని పియర్స్ కూడా సమ్ ఎక్స్టెంట్ కుంగినాయి. ఒకటి 3 ఫీట్లు కావచ్చు, ఇంకోటి 2 కావచ్చు, ఇంకోటి 1 కావచ్చు. ప్రతిది కూడా భూమి లోపలికి కుంగిపోయింది. ఎంతో ప్రావీణ్యత ఉన్న వాళ్ళు, కేంద్రం నుంచి వచ్చిన వాళ్ళు చెక్ చేసిన పరిస్థితి లేదా, అంటే భూ సర్వే చేసిన పరిస్థితి లేదా, సాయిల్ టెస్ట్ చేసిన అదే పరిస్థితి? అక్కడే వైఫల్యం, అక్కడే ఘోరమైనటువంటి వైఫల్యం ఉంది. అంటే 24 నెలల్లో ఇది నిర్మించాలని చెప్పేసి ఇంజనీర్ల పైన ఒత్తిడి, డిజైన్ చేయాలి, స్ట్రక్చరల్ డిజైన్ మొత్తం అడుగు భాగం నుంచి కింద వరకు ఎలా నిర్మాణం చేయాలి, కింద పునాది ఎలా ఉండాలి, నిర్మాణం ఎలా ఉండాలి, దానికి సంబంధించినటువంటి నిర్మాణ స్వభావం ఎలా ఉండాలి అని చెప్పేసి డిజైన్ చేసేటటువంటి ఇంజనీర్ల పైన వాళ్ళ మెడల పైన కత్తి పెట్టి ఆ డిజైన్ ఆగ మేఘాల పైన నిర్మించారు. ఆ రోజు ఉన్నటువంటి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు గారు నేను లోతుగా పరిశీలిస్తున్నటువంటి క్రమంలో ఒక మాట మాట్లాడతారు. అంటే 1,00,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్, సిమెంట్ కాంక్రీట్ మేము పోస్తున్నాం. అంటే సమ్ ఎక్స్టెంట్ ఒక నిర్దిష్ట అంకే చెప్తారు. బుర్జ్ ఖలీఫాను దాటి మిగతా పెద్ద పెద్ద ప్రపంచంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద నిర్మాణాలను దాటి అంత క్వాంటిటీ ఆఫ్ మెటీరియల్ ని మేము ఒకటే రోజు పోస్తున్నాం. ఇదే దుర్మార్గమైన తప్పు. ఇది ఎవరికి ఇవ్వాలి? ఒక రాజకీయ నాయకుడు పోయడం కాదు అక్కడ. దానిలో కాంక్రీట్ ఉంటుంది, సిమెంట్ ఉంటుంది, ఇసుక ఉంటుంది, అనేకం ఉంటాయి. దానిలో ఒక దోపిడీ కనిపిస్తుంది మాలాంటి వాళ్ళకి. చాలా మామూలు అంటే సామాన్యమైనటువంటి ప్రజలకి, మిగతా వాళ్ళందరికీ మిగతా విషయాలకు, లేదా మిగతా పెద్ద పెద్ద గొప్ప గొప్ప చదువులు చదవచ్చు, చాలా గొప్ప చేస్తున్నారు, బాగా చేస్తున్నారు, వీళ్ళు గత ప్రభుత్వం కంటే చాలా ఎక్కువ వేగంగా చేస్తున్నారు అనొచ్చు. కానీ అది ఇంజనీరింగ్ నియమాల ప్రకారం ప్రాపర్ గా అడుగు భాగంలో సిమెంట్ కిందికి పోస్తున్నప్పుడు అడుగు భాగంలో బబుల్స్ రాకుండా చూడాల్సిన అవసరం ఉంటుంది. మీకు అడుగు భాగంలో బబుల్స్ వస్తున్నప్పుడు, ప్రాపర్గా క్యూరింగ్ కానప్పుడు, కరెక్ట్గా పూర్తిగా కింద నుండి పై వరకు అది సరిగా ప్రాపర్గా అది సెటిల్ కానప్పుడు, నీటిపారుదల నియమాలు, నీటిపారుదల ఇంజనీరింగ్ ప్రమాణాల ప్రకారం అది వాళ్ళకు ఇంజనీర్లకు ఆ స్పేస్ ఇవ్వాలి. ఇంజనీర్లకు ఆ స్పేస్ ఇవ్వకుండా రాజకీయ నాయకులు ఇంజనీర్ల లాగా పెత్తనం చేస్తే, కేసీఆర్ అంటారు కదా, కేసీఆర్ కు సంబంధించినటువంటి వాళ్ళ పెద్దలు కూడా, మనుషులు కూడా అంటుంటారు, ఇతనే ఇంజనీరింగ్ చీఫ్, వీరే ఇంజనీరింగ్ చీఫ్ ఇంజనీర్, కాళేశ్వరం ప్రాజెక్టు అతని కేసీఆర్ గారి మానస పుత్రిక అని చెప్పేసి మాట్లాడతారు. మరి అంత గొప్ప ప్రాజెక్టు 2016లో నిర్మాణం ప్రారంభమై 2019లో 3 ముఖ్యమంత్రులు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, జగన్, కేసీఆర్ గారితో ముచ్చటగా ప్రారంభిస్తే 2019లో ప్రారంభిస్తే 2023 అక్టోబర్లో కుంగిపోయింది. 62వ దశకంలో శ్రీశైలం నిర్మాణం ప్రారంభమైంది, శ్రీరామ్ సాగర్ నిర్మాణం ప్రారంభమైంది, నాగార్జున సాగర్ నిర్మాణం ప్రారంభమైంది. కడెం 1946లో 40వ దశకంలో అది దాన్ని డిజైన్ చేశారు. కడెం ఇప్పటికీ దాదాపు 7-8 భయంకరమైనటువంటి వరదలను తట్టుకుంది. 2022, 2023లో బ్రిడ్జి పైన కాదు, రైలింగ్ పై నుంచి 6 అడుగుల ఎత్తుపై నుంచి నీళ్ళు వచ్చాయి. అంటే మేము అదే జిల్లాకు చెందినటువంటి వాళ్ళం కాబట్టి చాలా సుదీర్ఘంగా దానిపైన మేము పనిచేసాం. ఆ విధంగా ఒక 8-9 సార్లు వచ్చినప్పటికీ కూడా అది ఎందుకు తట్టుకుందంటే ఆ రోజు నిర్మాణం డిజైన్ ప్రాపర్ గా ఉంది. రెండవది, అక్కడ రాక్ బెడ్ ఉంది. అడుగు భాగంలో ఒక మహత్తరమైనటువంటి, ఒక బలమైనటువంటి, ఎంత నీటి ఒత్తిడినైనా 6 లక్షల క్యూసెక్ల వరద వచ్చింది. 6 లక్షల క్యూసెక్ల వరదను అది తట్టుకొని నిలబడిందంటే కొన్ని గేట్లు హెల్డప్ అయిపోయినా, తెరుచుకోపోయినప్పుడు కూడా అది అలా ఉంది అంటే అక్కడ ఉన్నటువంటి రాక్ బెడ్. ఇప్పుడు నేను చెప్పినటువంటి అన్ని ప్రాజెక్టుల్లో కూడా రాక్ బెడ్ ఉంది. రెండవది, ఆ నిర్మాణంలో అవినీతి జరగకుండా ఉంది. అన్నారం, మేడిగడ్డ, సుందిల్ల 3 కూడా రాక్ బెడ్ లేదండి, శాండ్ బెడ్ ప్రాజెక్ట్స్. శాండ్ అంటే కింద అడుగులో ఎంత లోతుకు వెళ్ళినప్పటికీ కూడా మనకు శాండే కనిపిస్తుంది. సరే, మీరు చెప్తుంటే మినిమం అవగాహన కదా. అంటే ఇక్కడ కీలకమైన విషయం మరొకటి కీలకమైనటువంటి విషయం ఏంటి అంటే, మీరు ఇక్కడ 2.5 TMCల కంటే ఎక్కువ నిల్వ చేయడానికి వీల్లేదు. 2.5 TMCలు కాదు, మేడిగడ్డలో 16 TMCలు నిల్వ చేశారు, అన్నారంలో 12 TMCలు నిల్వ చేశారు, సుందిలలో 8 TMCలు నిల్వ చేశారు. డిపిఆర్ సమర్పించింది ఒకటి, డీటెయిల్డ్ ప్రాజెక్టు నివేదిక కేంద్రంలో ఉన్నటువంటి సిడబ్ల్యూసికి సమర్పించింది ఒకటి. సమర్పించిన తర్వాత వాళ్ళు అన్నారంని చాలా కిలోమీటర్లు కిందకి జరిపారు, సుందిల్లని కిందకి జరిపారు. ఎవరికి అనుకూలంగా? మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కృష్ణారెడ్డి ప్రయోజనాలకు అనుగుణంగా కిందికి జరిపారు. ఇది ఎక్కడ కూడా
మీకు ఇది స్థలాన్ని మారుస్తున్నటువంటి ఈ విషయం కూడా కేంద్రంలో ఉండేటటువంటి ఈ సంస్థకు చెప్పినటువంటి పరిస్థితి. ఇది కాగ్ చాలా క్లియర్ గా తన నివేదికలో పేర్కొంది. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ వీటన్నిటిని చాలా క్లియర్ గా చెప్పింది. అంటే ఇవన్నీ అధికారంలో ఉన్నంత కాలం పాటు చాలా రహస్యంగా ఉన్నాయి. కాబట్టి 2.5 TMCలు దాటిన ఏ బ్యారేజ్ అయినా ట్రీటింగ్ యాజ్ ఏ లార్జ్ డ్యామ్, శ్రీరామ్ సాగర్, నాగార్జున సాగర్, మిగతా మిగతా డ్యాముల లాగానే ట్రీట్ చేయాలి. అంటే బ్యారేజ్కి ప్రాజెక్టుకు డిఫరెన్స్ తేడా ఏంటి అంటే 2.5 TMCల నీళ్ళే స్టోర్ చేయాలి. 2.5 TMCల కంటే ఒక చుక్క నీళ్ళు ఎక్కువ వచ్చినా కిందికి నదికి వదిలేసేయాలి. రెండోది అది కాలువకు వెళ్ళాలి, ఎప్పటికప్పుడు కాలువకు వెళ్ళాలి, స్టోరేజ్ ఉండడానికి వెళ్ళలేదు. ఇక్కడ 16 TMCలు అంటే 2.5 TMCలు అంటే సుమారు 5 నుంచి 6 రెట్లు ఎక్కువ నీళ్లు ఉండడం అనేది ఎంత ప్రమాదకరం. కింద ఇసుక ఉంది, శాండ్ ర్యాక్ బెడ్ లేదు కాబట్టి శాండ్ బెడ్ నుంచి నీళ్లు తొలుచుకొని ఆ శాండ్ ని కింద వెనక భాగం నుంచి పునాది కింద నుంచి కిందికి వెళ్ళిపోయాయి. పైనుంచి వచ్చేటటువంటి 28 lakhs క్యూసెక్స్ వరద వచ్చింది. ప్రాణహిత చాలా భయంకరమైన నది, మొత్తం దక్షిణ భారతదేశంలో చాలా భయంకరమైన నది. అది ప్రాణహిత అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఎప్పుడు నీళ్లు ఉంటాయి అనేటువంటిది దాంట్లో. వాస్తవంగా నదిని ఎప్పుడు దాటినా కూడా మనం నడిచి దాటలేం, ఏ కాలంలో కూడా నడిచి దాటలేం, పడవ వేసుకొని పోవాల్సిందే. అంటే అంత భారీ ఎత్తున నీళ్ళు ఉంటాయి. దానికి అంతర్వాహిని, ఒక ఆధ్యాత్మికంగా అంతర్వాహిని ఉందంటారు. ఫిజికల్ గా భౌతికవాదులు దాన్ని నమ్మరు. వాస్తవంగా ఆధ్యాత్మిక వేత్తలకి దానిలో నీటి పరిమాణాన్ని చూసి అంతుబట్టక అడుగు భాగం నుంచి కూడా ఒక అంతర్వాహిని ఉంటుంది. నిజమైనటువంటి సరస్వతికి పేరు ఇన్విజిబుల్ అనే పేరు ఆ ప్రాణహితకే ఉంటుంది అక్కడ. కాబట్టి ఏంటంటే ఇక్కడ చాలా కీలకమైనటువంటి విషయం ఏంటంటే ఆ 28 లక్షల క్యూసెక్కుల వరద ఒత్తిడి చేసింది. దాంతోపాటు భారీ ఎత్తున నిల్వ చేయడం అనేటువంటిది కూడా అత్యంత ప్రమాదకరంగా పరిణమించింది. కింద అడుగు భాగం నుంచి పెద్ద పెద్ద బొంగలు, పెద్ద పెద్ద బోయారాలు పడ్డాయి. బొంగలు అని చెప్పడానికి కూడా వెళ్ళి చాలా పెద్ద ఒక చిన్నపాటి గుహల్లాంటి రంధ్రాలు అడుగు భాగం నుంచి పడ్డాయి. కాబట్టి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ మొత్తంలో కూడా ఇలాంటి అడుగు భాగంలో బోయారాలే ఉన్నాయి. కాబట్టి నీళ్లు నిల్వ చేస్తే ఇవన్నీ బయటపడతాయి. మేడిగడ్డలో ఇప్పుడు పిల్లర్స్ ఏవైతే కుంగిపోయినాయో ఈ కుంగిపోయినటువంటి క్రమం వాటిని కొత్తగా కూల్చి నిర్మించినా కూడా మళ్ళీ మిగతా భాగం కుంగిపోదు అని చెప్పేసి గ్యారంటీ ఏమి లేదు. ప్రతి దాన్ని అలా వదిలేయాల్సిందే. మీకు 3 బ్యారేజీల్లో ఉండేటువంటి పంప్ హౌస్లు, సంప్ హౌస్లు ఇవన్నీ కలిసి కరెంటు మిగతా అన్ని బాహుబలి మోటార్లు అన్ని కలిసి 25,000 కోట్లు అండి. సుమారు 97,000 కోట్లు లిటరల్ గా ఖర్చు చేస్తే 1,00,000 కోట్లు అనుకుంటే అందులో 25,000 కోట్ల రూపాయల ఏవైతే ఉన్నాయో ఇవాళ వదిలేయాల్సిందే. ఇవి రిపేర్ చేస్తే మళ్ళీ ఇంకొక పియర్ ఒక బ్లాక్ లో పోతే మళ్ళీ మొత్తం కూడా వేస్ట్, మళ్ళీ ఆ బ్లాక్ ను మొత్తం కూల్చాల్సిందే. ఆ కూల్చడం హైదరాబాద్ లో ఒక పాత బిల్డింగ్ ను కూల్చేటటువంటి, ఒక డిస్మాంటిల్ చేసేటటువంటి మామూలు వాళ్ళతో మిగతా వాళ్ళతో ఒక డ్రిల్లర్తో కూల్చడానికి వెళ్ళేదాన్ని. దానికి కూడా ఎలా కూల్చాలి అని చెప్పేసి NDSC ఏం చెప్పిందంటే ఈ దేశంలో ఉండేటటువంటి ప్రముఖ వైజ్ఞానిక సంస్థలు ఏవైతే ఉంటాయో ఆ ప్రముఖ వైజ్ఞానిక సంస్థలతోటి ఒక కమిటీ వేసి ఆ వైజ్ఞానిక సంస్థల కమిటీ ఆధ్వర్యంలో మొత్తం నిశ్చితంగా పరిశీలించి భూమి భౌతిక పరిస్థితిని, అంతర్గత భౌతిక పరిస్థితిని, అడుగున ఎలా ఉంది, భూమి అంతర్గతంగా సాంకేతిక పరిస్థితి కూడా ఎలా ఉంది, ఎలా మార్పులు జరిగింది కట్టిన తర్వాత అనేది మొత్తం చూడాలి అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. రెండోది గ్రౌటింగ్ చేశారు. గ్రౌటింగ్ అంటే 2019 నుంచి 2023 వరకు ప్రాజెక్టు నీళ్లు నిల్వ చేసిన తర్వాత ఎక్కడెక్కడైతే అన్నారంలో బొంగలు పడ్డాయి, మేడిగడ్డలో పడ్డాయి, సుందిలో పడ్డాయి, ఈ గ్రౌటింగ్ అనేది సిమెంట్ తో చేశారు. అంటే బొంగలన్నింటినీ పూడ్చారు, కొన్ని చోట్ల పూడ్చారు. కెమికల్ గ్రౌటింగ్ ఒకటి, సిమెంట్ గ్రౌటింగ్ ఒకటి, పాలియూరథిన్ గ్రౌటింగ్ ఒకటి. ఇవన్నీ కూడా NDSA తప్పుపట్టింది. అంటే మేమన్న ప్రొసీజర్ లో చేయలే. హాస్పిటల్కి వెళ్తే ఒక ప్రొసీజర్ ఉంటుంది, ఆ ప్రొసీజర్ తప్పి వేరే చేయడానికి వెళ్ళలేదు. కంది పంటకు ప్రొసీజర్ ఉంటుంది, వరి పంటకు ప్రొసీజర్ ఉంటుంది, ప్రతి దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. అంటే ప్రతి దాంట్లో మారినప్పుడల్లా మనకు ఆ క్రమం అనేది మారుతుంటుంది. కాబట్టి ఇక్కడ వాళ్ళు ఒక ప్రొసీజర్ చెప్పారు. ఆ ప్రొసీజర్ ని మన నీటిపారుదల శాఖ దాన్ని పాటించలేదు. కాబట్టి భూమి భౌతిక స్థితి, ఫిజికల్ కండిషన్, అంతర్గతంగా భూమి యొక్క టెక్నికల్ కండిషన్ మొత్తం మారిపోయింది. కాబట్టి మాకు తప్పుడు రిజల్ట్స్ కూడా రావచ్చు రేపు సంస్థ ఎక్స్పర్ట్స్ కమిటీ చేసిన అనేది కూడా వాళ్ళు చెప్పారు.
కాబట్టి అది ఎటు చూసినా కూడా ఒక పైసా మనం దానిలో ఇన్వెస్ట్ చేస్తే అది పనికొస్తుందనే గ్యారంటీ లేదు, లేదు. పక్కా పనికిరాదు. ఏంటి సార్ మరి సొల్యూషన్? దాన్ని వదిలేసి అలా కోట్ల అవినీతికి స్మారకంగా గుర్తుగా దాన్ని వదిలేయడం తప్ప ఇంకో మార్గం లేదు. అవినీతి. చాలా మంది కొద్దిమంది మాట్లాడుతున్నారు చాలా అంటే సమాజాన్ని తప్పుదోవ పట్టించే విధంగా. అది చాలా అంటే మాకు వాళ్ళపైన కానీ మిగతా వాళ్ళపైన కూడా ఏమీ లేదు, కోపము ఆవేశము ఏమీ లేదు. రియాలిటీ ఒక బాధ, సత్యం చిన్నపిల్లలకైనా అర్థమవుతుంది. మనం ఇప్పుడు 21వ శతాబ్దంలో అత్యంత శాస్త్ర సాంకేతిక యుగంలో ఉన్నాం. ఎక్కడో 8-9 నెలల నుంచి ఉన్నటువంటి మన అంతరిక్ష ప్రయోగశాలలో ఉన్నటువంటి ఆమెని స్పేస్ ఎక్స్ డ్రాగన్ క్రూయిజ్ తీసుకొచ్చింది, సునీత విలియమ్స్ ని. అత్యంత సాంకేతికమైనటువంటి ప్రపంచం ఇది, అంత సాంకేతిక యుగం మన దగ్గర ఉంది. అలాంటప్పుడు 2 పిల్లర్లు కూలి 2 పియర్స్ ఏదైతే ఉన్నాయో ఆ 2 పియర్స్ ని పెట్టేస్తే ఆ పని అయిపోతుంది. ఒక 5-6 అంతస్తుల అపార్ట్మెంట్ లో మధ్య పిల్లర్ కనుక ఇక్కడ పిల్లర్ అంటారు, అపార్ట్మెంట్ లో మధ్య పిల్లర్ కనుక క్రాక్ వచ్చి స్లాబ్ కొద్దిగా కిందికి వస్తే, ఒక అంగుళమో 2 అంగుళాల కొంగితే ఎఫెక్ట్ అర్థమైపోయింది. మీరు కానీ మాట్లాడుతున్నటువంటి వాళ్ళు కానీ మిగతా వాళ్ళు ఎవరైనా ఉంటారా? అంటే ఒక బిల్డింగ్ లోనే ఉండనప్పుడు ఒక పెద్ద నీటిపారుదల బ్యారేజ్ ఎలా మనగడ ఉంటుందండి? అన్నారు సార్ ఇందాక, అవినీతి స్మారక చిహ్నంగా దాన్ని చూడటం తప్ప చేసేది ఏం లేదని. నెక్స్ట్ కేసీఆర్ విచారణకు సంబంధించి ఏం జరిగే అవకాశం ఉంది? ఇప్పుడు నిజానికి బీఆర్ఎస్ గవర్నమెంటే ఇప్పుడు కూడా వచ్చి ఉంటే ఇదంతా బయటపడేదంటారా సార్? ఇదంతా బయటకు తెలిసేదంటారా? ఇప్పుడు ఒకటి మేడం 21/10/2023 రోజు పియర్స్ కుంగిపోయినాయి, ఒక పెద్ద శబ్దం వచ్చింది. దాన్ని ఎవరైనా ఆపుతారా? అంటే మీరు ఈ రోజు గవర్నమెంట్ ఉంది, దాని ఎవరైనా ఈ రోజు గవర్నమెంట్ ఆపుతుందా? అదే బీఆర్ఎస్ నాయకులతో ఎవరు మాట్లాడినా ఇప్పటికీ దాన్ని కప్పించుకుంటున్నారు. ఇప్పుడు ఇందాక మీరు అన్నట్లు 2 పియర్స్ మాత్రమే ప్రాబ్లంతో ఉన్నాయి, వాటిని సెట్ చేస్తే అసలు అక్కడ ప్రాబ్లమే లేదు అన్న విధంగానే ఇప్పటికీ మాటలు వినిపిస్తాయి. కానీ తెలంగాణ సమాజంలో, ప్రపంచంలో ఉండేటటువంటి మొత్తం సమాజంలో చిన్న పిల్లలు కూడా శాస్త్రీయ క్రమం పైన, సైన్స్ పైన ఏమాత్రం అవగాహన ఉన్నటువంటి వాళ్ళైనా నమ్ముతారా? శాస్త్రీయ అవగాహన పక్కన పెట్టండి, చదువుకోనటువంటి సామాన్యమైనటువంటి గ్రామీణ ప్రాంత రైతుని మరొక అమాయకమైనటువంటి మనిషిని అడిగినా కూడా దాన్ని చూపెడితే ఇది పనికొస్తుందా అనేది కనుక అడిగితే రైతు అయితే పనికిరాదని చెప్తారు. మరి ఇంత అమాయకులు, ఇంత చిన్నపిల్లలు కూడా ఇంత సత్యంగా మాట్లాడుతుంటే బాగా తెలిసినటువంటి వాళ్ళు 2 పిల్లర్స్ అక్కడ పెట్టేస్తే సరిపోతుంది, అదేది ఒక కర్రలాగా లేకపోతే ఒక పందిరి గుంజలాగా, ఒక పశువుల దొడ్డి పాకకు వేసేటటువంటి ఒక కర్రలాగా వాళ్ళు చెప్తున్నారు. అంటే సమాజం దీన్ని చూసి వాస్తవంగా దీని నుంచి ఏదో వీళ్ళు సమాజం అభిప్రాయం మార్చుకోదు. అంటే ఇలా ఇంత జరిగినప్పటికి కూడా ఒక బండ అబద్ధాలు మాట్లాడుతున్నారు, ఘోరమైనటువంటి అబద్ధాలు మాట్లాడుతున్నారు. ఇంకా సమాజం ఇట్లా ఇంకా ఈ అబద్ధాలకి కూడా స్థానం ఇస్తుంది. ఎస్ సార్, ఇప్పుడు శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ విషయంలో 8 మంది కార్మికులు దుర్మరణం చెందిన అట్లీస్ట్ వాళ్ళ డెడ్ బాడీస్ ని కూడా బయటికి తేలేని పరిస్థితి. ఈ పాపం ఏ గవర్నమెంట్ చెప్పండి మీ అభిప్రాయం ప్రకారం, మీకున్న అవగాహన ప్రకారం? మొత్తం పనిలో కేసీఆర్ ప్రభుత్వం అతి తక్కువ భాగం చేసింది. అంటే శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్, శ్రీశైలం ఎడమగట్టు సొరంగం కాలువ అంటారు దాన్ని. దాంతో శ్రీశైలంలో ఉన్నటువంటి నీళ్లు నల్లగొండ ఫ్లోరైడ్ బాధిత ప్రాంతాలకి కొన్ని లక్షల ఎకరాలకు వస్తుంది. అయితే అది టిఆర్ఎస్ గవర్నమెంట్ కాలంలోనే అక్కడ పైనుంచి రూప్ నుంచి సొరంగంలో వాళ్ళకి నీళ్లు వస్తున్నట్టు అర్థమైంది. కొంత ప్రాంతంలో రెడ్ జోన్ ఉందని చెప్పేసి నిర్ణయించారు. అంటే రెడ్ జోన్ అంటే అత్యంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఉంటుంది అనేది. ఇక్కడ కూడా మనం భూభౌతిక పరిస్థితి అనేది చాలా కీలకమైందండి. ఒక చోట బండ ఉంటుంది, ఒక చోట ఇసుక ఉంటుంది, ఒక చోట మట్టి ఉంటుంది, ఒక చోట ఆ మట్టిలో కూడా ఇంకా బలహీనమైనటువంటి క్లే, నల్ల క్లే, ఏది మన బ్లాక్ సాయిలే ఉండొచ్చు. అంటే ఎక్కడ ఏముంటుంది అనేటటువంటి విషయాన్ని మనం చెప్పలేం. అది డైమండ్ డ్రిల్లింగ్ వేసేసి ఎక్కడ ఏమి ఉంది అని చెప్పేసి ముందు దాన్ని చేయాలి. ఆ డ్రిల్లింగ్ లో ఏమవుతుంది అంటే కింద నుంచి పైనుంచి కిందికి ఒక డైమండ్ డ్రిల్లింగ్ వేసినప్పుడు ఇది ఒక 20 మీటర్ల మట్టిని అది పైకి తీసుకొస్తుంది. ఎలా ఉందో అలానే తీసుకొస్తుంది. 1 మీటర్లో ఇలా ఉంది, 1 మిల్లీమీటర్లో ఇలా ఉంది, 1 సెంటీమీటర్లో ఇలా ఉంది, ఇసుక ఉంది, ఇక్కడ నల్లరేగడి మట్టి ఉంది, ఇక్కడ రాయి ఉంది, ఇక్కడ ఇసుక ఉంది, ఇక్కడ రాళ్ళు ఉన్నాయి అనేది ఆ డైమండ్ డ్రిల్లింగ్ చెప్తుంది.
ఇలాంటి భూమి యొక్క భౌతిక స్థితిని చెప్పేటటువంటి పని ఇక్కడ అది కాళేశ్వరం మేడిగడ్డ అన్నారం సుందిలో జరగలేదు, ఆదరాబాదరగా దాన్ని తీసేశారు చేయకుండా. ఇక్కడ కూడా మరి ఆ పని జరగలేదనేది అనిపిస్తా ఉంది. కాబట్టి ఇక్కడ గనక చూస్తే ఎస్ఎల్బిసి గనక చూస్తే 4,000 క్యూసెక్కుల నీళ్లు వస్తున్నాయని చెప్పేసి కొద్దిమంది అంటున్నారు. 4,000 కాదు 8,000 క్యూసెక్కుల నీళ్లు వస్తున్నాయని చెప్పేసి మరికొద్ది మంది అంటున్నారు. అంటే ఒక నిమిషానికి మీరు మార్చి ఫిబ్రవరిలో ఘటన జరిగింది కదా, ఫిబ్రవరిలో ఘటన జరిగింది. మీకు ఫిబ్రవరి మార్చి ఎండాకాలం, ఏప్రిల్ ఎండాకాలం, మే భారీ ఎత్తున ఎండాకాలం, అయినప్పటికీ ఇంతే క్యూసెక్ల నీళ్ళు వస్తున్నాయి. అంటే 13వ కిలోమీటర్ 13 ఒక పాయింట్లో కిలోమీటర్ చోట ప్రమాదం జరిగితే 11వ కిలోమీటర్ వరకు సుమారు ఒక 2 నుంచి 3 అడుగుల నీళ్లు ఉన్నాయి. అంటే పైనుంచి భారీ ఎత్తున నీళ్ళు వస్తున్నాయి వేసవిలో కూడా. ఇది వర్షాకాలంలో ఎంత వస్తాయండి? జూలైలో, ఆగస్టులో ఎంత వస్తాయండి? సెప్టెంబర్, ఆగస్టులో ఎంత వస్తాయి? విపరీతమైన నీళ్ళు వస్తాయి. అంటే అంత భారీ ఎత్తున అది 50,000 క్యూసెక్లు వస్తాయా, 70,000 వస్తాయా, 1,00,000 వస్తాయా, ఎంత అనేది హైడ్రాలజీ డిపార్ట్మెంట్ దాంట్లో ఉండేటటువంటి వాళ్ళు అంచనా వేయాల్సి. రెండోది ఆ నీటి సోర్సెస్ సమ్మర్లోనే ఇంత ఉన్నాయి, ఒక చోటు నుంచి వస్తున్నటువంటి సోర్సెస్. కాబట్టి ఇలాంటి వీక్ పాయింట్స్, ఇలాంటి భౌతిక స్థితి ఎన్ని చోట్ల ఉంది అని చెప్పేసి నీటిపారుదల శాఖ గుర్తించాలి ముందు. అలాంటి డ్రిల్స్ వేయాలి. గత ప్రభుత్వానికి ఎక్కడెక్కడ వీక్ పాయింట్స్ ఉన్నాయో తెలుసు, రెడ్ జోన్స్ ఉన్నాయో తెలుసు, కాంట్రాక్టర్ కూడా తెలుసు. రెడ్ జోన్స్ ఉన్నప్పటికీ కూడా కార్మికులను ముందుకు పంపడం అనేది చాలా ప్రమాదకరమైన విషయం. కార్మికుల ప్రాణాల విషయంలో లెక్కలేనితనం. కార్మికులు కూడా చెప్పారు. ఎవరు? ఏ గవర్నమెంట్ అంటున్నా అవగాహన ఉండి మాట్లాడని బిఆర్ఎస్ గవర్నమెంట్. కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆ గవర్నమెంట్ రెడ్ జోన్ ఉందని చెప్పింది. అసలు ఆ రెడ్ జోన్ ఉందా లేదా అనేది గవర్నమెంట్ చెప్పాలి. ఇద్దరు తప్పంటారా? చెప్పాలి. తెలంగాణ సమాజానికి వాస్తవాలు తెలియజేయాలి కదా. రెండవది, ఈ రోజు ఉన్నటువంటి దానికి సంబంధించినటువంటి విషయంలో వీళ్ళు ఎవరైతే చనిపోయినటువంటి వాళ్ళు అక్కడ ప్రమాదం ఉంది, అది కూలుతుంది అని చెప్పారు. ఎంత అంటే 200 మీటర్లు కూలింది. 200 మీటర్లే. అంటే 200 మీటర్లు ఉన్నటువంటి చోట 200 మీటర్ల అడుగు 200 మీటర్ల వెడల్పుతో పైనుంచి కప్పు కూలేసింది. పైన సిమెంట్, క్లే, రాయి లేనప్పుడు మొత్తం వాడు పైనుంచి నీళ్లు విపరీతంగా కిందికి వస్తున్నప్పుడు పై భాగంలో ఉండేటటువంటి ఏదైతే మన మట్టి, నల్లరేగడి మట్టి, మిగతా లూజ్ సాయిల్ ఏదైతుందో మొత్తం ఆ నీళ్లతో తడిసి ఉంటుంది. 4,000 క్యూసెక్ల నుంచి 8,000 క్యూసెక్ల నీళ్లు రావడం అనేటువంటిది మామూలు విషయం కాదు. అది విశాలమైనటువంటి భూభాగాన్ని పైనుంచి కింది వరకు తడుపుతూ ఉంటుంది. అది ఎప్పుడైనా కూలుతూ ఉంటుంది. వాళ్ళు కూలుతుందని చెప్పినప్పటికీ కూడా కన్సర్న్డ్ కాంట్రాక్టర్, అమెరికన్ కంపెనీ కానీ, జయప్రకాష్ కంపెనీ కానీ దుర్మార్గంగా చాలా మంది కార్మికులకి జీతాలు కూడా ఇవ్వలేదని చెప్తున్నారు. 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు, రోజుకి 800, 400. అంటే ఉత్తర భారతదేశం నుంచి వస్తున్నటువంటి వాళ్ళు కూడా ఎవరైనా ఒక అధికారి బిడ్డల్ని, కొడుకుల్ని పంపించగలరా అక్కడికి? ఎందుకు వాళ్ళ ప్రాణాలు మన ప్రాణాలు కాదు అని ఎందుకు అనుకోవాలి? అంటే ఒకరి ప్రాణము మరొకరి ప్రాణము వేరా? అంటే పేదవాళ్ళ ప్రాణాలు, కార్మికుల ప్రాణాలు బనవుతాయి. దీనికంటే ముందు లోతైనటువంటి ఆ పరీక్షలన్నీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. వెరీ ఇంపార్టెంట్, చాలా కీలకమైనటువంటి విషయం. మరెవ్వరి ప్రాణాలు కూడా బలి కావడానికి వీల్లేదు. ముందు ఆ రకమైనటువంటి చర్యల్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది. బహుశా మిగతా 6 కుటుంబాల శవాలు అయిపోయారు. వాళ్ళ శవాలుగా అయిపోయారు. వాళ్ళ స్కెల్టన్స్గా మారిపోయి ఉంటారు. ఆ బాధ, వాళ్ళ బాధ వర్ణనాతీతం కదా. కాబట్టి ఈ జాగ్రత్త ఇక్కడి నుంచి అయినా తీసుకోవాలి. ఇప్పటికైనా ఇప్పుడు ఒక 4, 5, 7, 8 రోజులు, ఒక వారం రోజుల పాటు అది ఒక పెద్ద దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఇష్యూ. మన మీడియా కూడా మర్చిపోతుంది, మెయిన్ స్ట్రీమ్ మీడియా మర్చిపోతుంది, సోషల్ మీడియా మర్చిపోతుంది. రాజకీయ నాయకులకు చాలా కొత్త విషయాలు కావాలి, ప్రభుత్వానికి చాలా కొత్త విషయాలు కావాలి. సరే, ఇందాక ఒక మాట అన్నారు, ఇంకెవరి ప్రాణాలు అట్లా వెళ్ళొద్దు, ఈ మాత్రం ఈ రీసెర్చ్ అనేది, ఈ మాత్రం జాగ్రత్త అనేది ప్రతి ఒక్కరు తీసుకోవాలి. ఇప్పుడు ప్రస్తుతం బీఆర్ఎస్ హయాంలో ఇంకా ప్రాజెక్టులు చూస్తే సీతారామ ప్రాజెక్ట్, అలాగే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్, వీటికి సంబంధించి మీ అవగాహన ప్రకారం వాటి స్థితిగతులు ఎట్లా ఉన్నాయి సార్? సీతారామ ప్రాజెక్టుకు సంబంధించి గోదావరి పైన అక్కడ భారీ వరద వస్తుంది. అది కూడా చాలా పెద్ద మట్టి కట్ట కట్టారు, అంటే ఒక బండ్ కట్టారు. ఇప్పటికే మీరు చూస్తే 1వ సంవత్సరం అది ఒక చోట భారీ ఎత్తున మొత్తం కట్ అయిపోయింది బండ్. 2వ సంవత్సరం కూడా సేమ్ అగైన్ కట్ అయింది. మేడిగడ్డ వద్ద ప్రాణహిత, దాని దిగువన ఇంద్రావతి కలిసిన తర్వాత ఇక్కడ మన భద్రాచలానికి వచ్చేసరికి గోదావరి నది మరింత చాలా నీటి పరిమాణం చాలా ఎక్కువగా ఉంటుంది. 22, 23లో
మేడిగడ్డ వద్ద 28 లక్షల క్యూసెక్ల వరద వచ్చింది. పంప్ హౌస్లు మొత్తం మిగతా అన్ని తుడిచిపెట్టిపోయాయి. పంప్ హౌస్ డిజైనింగ్ అని కూడా చాలా ఒక గవర్నమెంట్ నిర్దేశించినంత కాకుండా దాన్ని అడుగు భాగంలోకి తీసుకెళ్లారు వాళ్ళ కాంట్రాక్టర్ ప్రయోజనం అనేక విషయాల నేపథ్యంలో. కాబట్టి ఇక్కడ కూడా ఏం జరిగింది అంటే ఆ బండ్ ఏదైతే ఉందో ఆ బండ్ ఈ మహత్తరమైనటువంటి వరదని అంటే ఇంత భారీ ఎత్తున వచ్చినటువంటి వరదని తట్టుకుంటుందా అనేది ఒక ప్రశ్న. అది భవిష్యత్తులో డిజైన్ లో చూడాలి. మార్పులు ఎందుకు చేయాల్సి వచ్చింది సార్? సీతారామ ప్రాజెక్ట్ సంబంధించి డిజైన్ లో మార్పుల వల్లే దాని నిర్మాణ వ్యయం చాలా ఎక్కువ పెరిగింది అనే ఆరోపణ ఉంది. నిజమేనా అది? అంటే ఒకటే అండి, ఎప్పుడు రీడిజైనింగ్ రీఇంజనీరింగ్ అంతా కూడా శాస్త్రీయ నియమాల ప్రకారం జరిగితే చాలా సంతోషం. ఓకే. మీకు తుమ్మిడిహెట్టి నుంచి 38,500 కోట్లు అయ్యేటటువంటి ఒక ప్రాజెక్టుని రీడిజైనింగ్ రీఇంజనీరింగ్ ఎందుకు చేశారంటే కాగ్ చెప్పినట్లు ఆ ప్రాజెక్టు పూర్తి కావాలి, కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి కావాలి అంటే 1,42,000 కోట్లు కావాలని చెప్పేసి కాగ్ అంచనా వేసింది. వాస్తవంగా 1,42,000 కోట్లు అనేది నేను కాగ్ చెప్పింది చెప్తున్నాను, నేను చెప్పడం కాదు. అంటే సెంట్రల్ లో పనిచేసేటటువంటి ఒక ప్రముఖ ఇండిపెండెంట్ సంస్థ, రాజ్యాంగబద్ధ సంస్థ. రాజకీయ ఒత్తిళ్ళు ఏముండదు, మీరు చెప్పినట్టు ఇంకోటి చెప్పినట్టు చెప్పదు. అది వాస్తవంగా అంతకంటే ఎక్కువ దాడుతుంది, ఇంకా అంతకంటే పైన పెరుగుతుంది. అంటే తుమ్మిడేటి నుంచి మేడిగడ్డకు కాళేశ్వరం డిజైన్ రీఇంజనీరింగ్ డిజైన్ మారడం వల్ల బడ్జెట్ సైజ్ పెరిగింది కదా. మీకు అర్థమైంది కదా, బడ్జెట్ సైజ్ పెరగడం కొరకు క్లియర్గా రీఇంజనీరింగ్ రీడిజైనింగ్ జరిగింది అనేది మనకు తుమ్మిడిహెట్టి టు కాళేశ్వరంలో చెప్తుంది. ఫస్ట్ స్టెప్, కుంభకోణానికి ఫస్ట్ స్టెప్, మొదటి అడుగు. కాబట్టి మిగతా చాలా రీఇంజనీరింగ్ రీడిజైన్ లో కూడా అంటే పాత ప్రాజెక్టులు ఎందుకు చేపట్టరు ప్రతి ప్రభుత్వం, ప్రతి అధికార రాజకీయ పార్టీ పాత ప్రాజెక్టులు ఎందుకు చేపట్టదు అంటే పాత ప్రాజెక్టు సగం పూర్తయి ఉంటుంది, దానిలో డబ్బులు రావు. కొత్త ప్రాజెక్టు చేపడితే కొత్తలో డబ్బులు వస్తాయి. పాలమూరు రంగారెడ్డి నిజానికి అందుకేనా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, పూర్తిగా పక్కన పెట్టేసింది పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ని కాంగ్రెస్ ప్రభుత్వం. ఇది నిజమేనా సార్? ఈ ఆరోపణల్లో నిజమేంత? ఇప్పటికి వచ్చేసరికి కేసీఆర్ తెలంగాణ ఖజానాని ఖతం చేశారు. 72,000 కోట్ల రూపాయల అప్పుల రాష్ట్రం ఈ లెవెల్కి వచ్చింది. వడ్డీలు కూడా మనం భారీ ఎత్తున కడుతున్నాం. పాలమూరు అనేటువంటిది ఒక భారీ ఎత్తిపోతల ప్రాజెక్టు. ఏమంటారు దాన్ని, ఎష్యూర్డ్ వాటర్లో అది లేదు. అంటే పాలమూరులో ఉండేటువంటి చాలా ప్రాజెక్టులు కూడా నీటి కేటాయింపులు నికరంగా ఉన్నటువంటివి కావు. ఇప్పుడు కొత్తగా కడుతున్నటువంటి చాలా లిఫ్ట్లు కానీ మిగతాయన్నీ కూడా. కాబట్టి అక్కడ బడ్జెట్ మొత్తంగా చూసినటువంటి సందర్భంలో పూర్తవుతుందా అంటే అది ఇప్పట్లో పూర్తయ్యేటటువంటిది కాదు అనేటటువంటి పరిస్థితి అయితే అర్థమవుతుంది. కాళేశ్వరంలో సుమారు 97,000 కోట్లు వెచ్చించారు, 1,00,000 కోట్లు. మేడిగడ్డ అన్నారం సుందిల్లా 25,000 కోట్ల రూపాయలు గాలికి వదిలేయాల్సిందే. దాన్ని రివైవ్ చేయడానికి ఇంకేం లేదు, స్మారకంగా వదిలేయాల్సిందే. అది ఎవరు రివైవ్ చేసినా కూడా అంటే అది ఏది పునర్నిర్మాణం చేసినా పునరుద్ధరణ చేసినా దానివల్ల యూజ్ లేదు, అది యూజ్ అవుతుంది అనేటువంటిది అతి కష్టం ఇంకోటి. కాబట్టి మిగతా 70,000 కోట్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా వృధాగా ఉంది కదా, అంతే కదా. నీళ్లు రావాలంటే ఎల్లంపల్లి తప్ప ఇంకా వేరే సోర్స్ లేదు. ఎల్లంపల్లి నుంచి ఎంత ఎత్తిపోస్తారు? 64 టీఎంసీల కంటే ఎక్కువ ఎత్తిపోయారు. మల్లన్న సాగర్ ఒకటే 50 టీఎంసీలు, కొండపోచమో 15 టీఎంసీలు, మిగతా అన్ని పెద్ద పెద్ద రిజర్వాయర్లే కదా. 1 టీఎంసీ 1.5 టీఎంసీలు పెట్టమంటే వీళ్ళు చాలా పెట్టేశారు. సరే, మల్లన్న సాగర్లో చాలా కింద క్రాక్స్ ఉన్నాయి, అది చాలా భూభౌతిక స్థితి అక్కడ కూడా బాగలేదు, చాలా ప్రమాదకరమిస్తుంది, అది వేరే సంగతి. కాబట్టి ఏంటంటే రీడిజైనింగ్ రీఇంజనీరింగ్ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలతో పోల్చి చూస్తే కాంట్రాక్టర్ల ప్రయోజనాలు, బడా నాయకుల ప్రయోజనాలు, ఇంజనీర్ల ప్రయోజనాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీళ్ళు ఎన్ని ఇచ్చారు? చాలా పెద్ద ఎత్తున నీళ్ళు ఇస్తామని చెప్తున్నారు కదా. 18 లక్షల ఎకరాలకు పైన కొత్త ఆయకట్టు, 18 లక్షల ఎకరాలు, సమ్ 1000 ఎకరాలు పైన మిగతా స్థిరీకరించడం, కొత్త ఆయకట్టు స్థిరీకరించడం అంటే పాత ప్రాజెక్టు ఏదన్నా కడితే ఆ నీళ్ళు అందకపోతే దాన్ని స్థిరీకరించడం. కాగేం చెప్పిందండి, 42,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చారు కాళేశ్వరం ద్వారా అని చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈఎన్సీ ఏం చెప్పాడు? మురళీధర్ గారు ఏం చెప్పారు? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మురళీధర్ గారే చెప్పారు. ఏది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 90,000 చిల్లర ఎకరాలకి నీళ్ళు ఇచ్చారు అని చెప్పారు. 90,000కి 42,000 పెద్ద దూరం లేదు కదా. అంటే మరి 18 లక్షలు ఎక్కడ పోయింది? కాబట్టి
రాజకీయ నాయకులు, అధికార ప్రభుత్వాలు చాలా పెద్ద మాయ చేస్తుంటాయి. సార్ మరి నాగం జనార్దన్ రెడ్డి సుప్రీంకోర్టులో సిబిఐకి కేసు ఆదేశించాలని సుప్రీంకోర్టు పాలమూరు రంగారెడ్డి విషయంలో భారీ స్థాయిలో అవినీతి జరిగింది, దీన్ని సిబిఐ చేత దర్యాప్తు చేపించాలని సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే సుప్రీంకోర్టు చేపించలేము దర్యాప్తు అని కొట్టేసింది. దీన్ని ఎట్లా చూడాలి మరి? చాలా బాధాకరమైన విషయం. ఇలాంటి ప్రాజెక్టుల గురించి లోతుగా మరికొన్ని లోతైనటువంటి విచారణ మాత్రం జరగాలి. అంటే దురదృష్టవశాత్తు కోర్టులు కూడా చాలా సందర్భాల్లో వీటికి హైకోర్టులో కూడా మనకి డిస్మిస్ చేశారు, సుప్రీంకోర్టులో. కాబట్టి చాలా పై కోర్టులు కూడా డిస్మిస్ చేస్తున్నారు. అంటే మొత్తంగా చూస్తే అంటే వ్యవస్థల్లో ఒక పెద్ద ప్రక్షాళన జరగాలండి. వ్యవస్థల్లో మన జడ్జి, హైకోర్టు జడ్జి దగ్గర నోట్ల సంచులు కట్టలు దొరికాయి, నోట్ల కట్టలు దొరికాయి, ఎవిడెన్స్ క్లియర్గా బయటపడింది. సుప్రీంకోర్టు కమిటీ వేసింది, 3 సుప్రీంకోర్టు, హైకోర్టు చీఫ్ జస్టిస్లతో, హైకోర్టు ముఖ్య ప్రధాన న్యాయమూర్తులతో తేల్చింది అవినీతి జరిగిందని. ఈ రోజుకి అవినీతికి సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్ నమోదు కాలే. ఆయన రిటైర్డ్ కూడా అయిపోయారు, విశ్రాంతి. అంటే మన గ్లేరింగ్గా ఇంత జరుగుతున్నప్పుడు వ్యవస్థలు, చాలా వ్యవస్థల్లో, కాళేశ్వరంలో ఇంత భారీ ఎత్తున ఆవిడ కుంగిపోవడం జరిగింది. మొత్తం ప్రపంచంలో ఎక్కడ కూడా కట్టిన 4 సంవత్సరాల్లో కుంగిపోవడం, ఇంత భారీ ప్రాజెక్ట్ అనేది జరగలే. మరి ఇంత గ్లేరింగ్ భయంకరమైనటువంటి అవినీతి జరుగుతున్నప్పుడు సామాన్య మనిషికి, చిన్నపిల్లలకి కూడా, కాస్త జ్ఞానం ఉండినటువంటి చిన్నపిల్లలకు కూడా అర్థమయ్యేటువంటి క్రమంలో ఈ దేశ అవినీతి దుర్గతి ఉన్నప్పుడు ఈ దేశంలో ఉండే సిబిఐకి అది కనిపించదా? ఈడీకి అది కనిపించదా? రాష్ట్ర ప్రభుత్వాల్లో, కేంద్ర ప్రభుత్వాలకు ఉండేటువంటి వాటికి కనిపించదా? అనేక ఏజెన్సీలకి, అవినీతి ఏజెన్సీలకు కనిపించదా? అందరికి కనిపిస్తుంది. సుప్రీంలోనే, కోర్టులోనే కొట్టేస్తున్న పరిస్థితి అందరికి ఇలా కనిపిస్తుంది. కాబట్టి అంటే వ్యవస్థల యొక్క ప్రక్షాళన మాత్రం ఖచ్చితంగా జరగాలి. సార్, నెక్స్ట్ ఫైనల్ క్వశ్చన్. కేసీఆర్ విచారణ తర్వాత జస్టిస్ పిసి ఘోష్ ఏం చెప్పబోతుందని మీ అభిప్రాయం? విచారణలో అసలు కేసీఆర్ ఏం చెప్తారు అని మీ అంచనా? ఎఫెక్ట్ ఎట్లుండే అవకాశం ఉంది సార్? ఆఫ్టర్ ఈ దర్యాప్తుకి అయితే ఆదేశించిండ్రు, అటెండ్ అవుతారు, నెక్స్ట్ ఎట్లుండే అవకాశం ఉంది? అంటే పినాకిని చంద్రఘోష్, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, కాళేశ్వరం 3 బ్యారేజీల పైన ఏదైతే అవినీతి విచారణ జరుగుతుందో, అవినీతి పైన ఆ విచారణ క్రమంలో చాలా మందిని సాక్ష్యం తీసుకున్నారు, ప్రశ్నించారు. నన్ను కూడా, నేను సుదీర్ఘకాలంలో ఈ కాళేశ్వరం పైన నీటిపారుదల ప్రాజెక్టుల విషయంలో పనిచేస్తున్నాం కాబట్టి దీనిపైన సుదీర్ఘంగా దీనికి సంబంధించినటువంటి లోపాలని, అవినీతిని మొదటి నుంచి ప్రశ్నిస్తున్నాం కాబట్టి మేము కూడా ఒక అఫిడవిట్ సమర్పించాం. దానికి మమ్మల్ని నవంబర్ 23న నా సాక్ష్యం పిసి ఘోష్ కమిషన్ తీసుకుంది. చాలా మందిని తీసుకున్నారు, ఇంకా చాలా మందిని తీసుకున్నారు, మమ్మల్ని ఒకరిని కాదు. కాబట్టి ఏంటంటే మొత్తం కమిషన్లని పరిశీలిస్తే, పాత కమిషన్లని, భారతదేశంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వేసినటువంటి కమిషన్లని కనుక, కమిషన్ల రిపోర్టులను కనుక చూస్తే, చరిత్రలో భారతదేశంలో ఏ ఒక్క రాజకీయ నాయకుడు కూడా పెద్ద చర్యలు తీసుకున్నటువంటి ఘటన కనిపించదు. లాలూ ప్రసాద్ లాంటి వాడి పైన తప్ప. సరే, ఇంకేదన్నా 1-2 ఉంటే ఉండొచ్చు. అది కేంద్రంలో ఉండే ప్రభుత్వాలకి, అక్కడ ఉండేటటువంటి ఆ రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ఉండేటటువంటి తీవ్ర వైరం కూడా కారణం. ఏది లాలూ ప్రసాద్ లాంటి వాళ్ళు పోవడానికి, అంటే పొలిటికల్ రైవల్రీ ప్రధాన కారణం. కానీ మిగతా ఎక్కడ భారతదేశంలో చర్యలు జరగలే, దాఖలాలే లేవు. చాలా కమిషన్లు ని మొత్తం మట్టి వేసి కప్పివేయబడ్డాయి. చాలా కమిషన్లు భూమి అడుగులో పాతి పెట్టేశారు. వాటి రిపోర్ట్లు మనకు కనిపిస్తాయి అంతే. అలా కమిషన్ల, పాత కమిషన్లు ఏమైనాయి ఏంటి అనేది ఇక్కడ చాలా చెప్పొచ్చు, సందర్భం అవసరం లేదు. కాబట్టి ఇప్పటికే నీటిపారుదల శాఖకి చాలా స్పష్టమైన ఒక క్లియర్ నివేదిక వచ్చింది. ఇది విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నివేదిక. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నివేదికలో ఎవరిపైన చర్యలు తీసుకోవాలి, ఏ ఇంజనీర్లపైన చర్యలు తీసుకోవాలి, ఎవరెవరిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి చాలా క్లియర్గా విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ హెడ్ టాప్ పీపుల్ ఇచ్చారు. టాప్ పీపుల్ అంటే ప్రాసిక్యూషన్ చేసేటటువంటి డిపార్ట్మెంట్లో ప్రాసిక్యూషన్ చేసేటటువంటి టాప్ హైయర్ అథారిటీ ఇచ్చేసింది.
ఈరోజు వరకు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నివేదిక సమాజం ముందుకు రాలే. దాదాపు ప్రభుత్వం వచ్చి సంవత్సరన్నర 16 నెలలు గడుస్తున్నాం. కాబట్టి అంటే పీసీ ఘోష్ కమిషన్ తర్వాత ఏదో జరుగుతుంది అనేటటువంటి విశ్వాసం అయితే మాకు లేదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మొత్తానికి బీఆర్ఎస్ హయాంలో జరిగిన ప్రాజెక్టుల అన్నిటి విషయంలో ఖచ్చితంగా అవినీతి జరిగింది, రాజకీయ ఒత్తిడి ఉంది. ఒక కరెక్ట్ వేలో ఏ ప్రమాణాలు కూడా పాటించకుండా జరిగిన పరిస్థితి కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుంది. నిజంగా మీరు ఇందాక అన్నట్లు రెగ్యులర్గా చిన్న పిల్లోడికి చెప్పినా అర్థమయ్యేంత ఇలాంటి పరిస్థితి పోలవరంలో కూడా జరుగుతుంది. ఓకే. సేమ్ పోలవరం కూడా కాళేశ్వరం ప్రాజెక్టు ఎలా అయితే మేడిగడ్డ కొలాప్స్ అయిందో పోలవరంలో కూడా ఒక పెద్ద ప్రమాదం జరగబోతుంది. పోలవరం దగ్గర వాస్తవంగా ఆ ప్రాంతం కూడా భూభౌతిక పరిస్థితి చాలా బాగలేదు. ఆ రోజు ఢిల్లీ నుంచి వచ్చిన అధికారులు, కేంద్రం నుంచి వచ్చినటువంటి అధికారులు దీన్ని పొగిడారు కాళేశ్వరాన్ని. సేమ్ ఇప్పుడు దాన్ని కూడా పొగుడుతున్నారు. అంటే మన ఇష్టాలని బట్టి భూభౌతిక పరిస్థితి ఉండదండి, మన ఇష్టాలని బట్టి నేచర్ ఉండదండి. వయనాడులో ఏం జరిగిందో మీరు చూశారు, నేచర్ తన పని తను చేసుకుపోతుంది. కేదార్నాథ్లో ఏం జరిగిందో మనం చూశారు, ఉత్తర భారతదేశంలో ఏం జరిగిందో చూసాం. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 22-23లో ఎంత భయంకరమైనటువంటి విధ్వంసం జరిగిందో చూసాం. ఒక జర్మన్ ఫిలాసఫర్ అంటాడు, చాలా కీలకమైనటువంటి విషయం, పదార్థ చైతన్యంతో పోలిస్తే మానవ చైతన్యం ఎల్లప్పుడూ వెనుకబడి ఉంటుంది అని. పదార్థ చైతన్యం అంటే పదార్థం యొక్క చైతన్యం అర్థం కాకపోతే మీరు అర్థం చేసుకోవాలి, దానికి తగ్గట్టు మనం ఉండాలి. ఆయన అన్నటువంటి దాంట్లోనే మరొకటి ఏమంటారంటే, ప్రకృతి శక్తితో పోలిస్తే మానవ శక్తి ఏదైనా దిగదొడిపే అంటారు. ఆ ఫిలాసఫర్ ఇంకో గొప్ప మాట ఏమంటారంటే, ప్రకృతి శక్తితో పోలిస్తే మనిషి నిర్మించినటువంటి ఎంత గొప్ప బలాఢ్యమైనటువంటి నిర్మాణమైన దిగదొడిపే తుడిచిపెట్టుకుపోద్ది అంటాడు. కాళేశ్వరంలో అది జరిగింది, తుడిచిపెట్టుకుపోయింది. సేమ్ పోలవరంలో కూడా 96 మీటర్ల లోతు ఇసుక బిడ్డండి. సమ్ పాట్లో అంటే మొత్తం స్పిల్వే పాట్లో కొన్ని చోట్ల 13, కొన్ని చోట్ల 50 మీటర్లో ర్యాక్ బెడ్ ఉంటే మీరు 95 నుంచి 96 మీటర్లు వెళ్తే తప్ప మీకు ర్యాక్ బెడ్ దొరకదు. కాబట్టి పైనుంచి కింది వరకు ఇసుకనే ఉంటుంది. నది పైన ఎంత నడుస్తుందో నది కింద కూడా ఇసుకలో నడుస్తుంటుంది. మీకు అర్థమైందా? నది పైన ఎంత నడుస్తుందో ప్రవాహం కింద ఇసుక ఉంటుంది, ఇసుక కూడా కదులుతుంది కదండి. ర్యాక్ ఉన్నదనుకోండి, ఒక బలమైనటువంటి బండ గోడ ఉందనుకోండి, అక్కడ నీరు వెళ్ళదు, అక్కడ ఆగుతుంది. శ్రీశైలంలో అది ఉంది, నాగార్జున సాగర్లో అది ఉంది, ఎల్లంపల్లిలో అది ఉంది, కడెంలో అది ఉంది, శ్రీరామ్ సాగర్లో అది ఉంది, మేడిగడ్డలో అది లేదు, అన్నారంలో లేదు, భూమి అడుగు భాగంలో శాండ్ ఉంది, సుందిలో లేదు, ఇప్పుడు పోలవరంలో కూడా లేదు. 96 మీటర్ల వరకు కేంద్రంలో ఉండే ప్రభుత్వం భారీ ఎత్తున సహాయం చేయాలి. కానీ రాజకీయ నాయకుల ఉద్దేశాలు, రాజకీయ నాయకుల ఇష్టాలు, ప్రజల ఇష్టాలు, మన ఆకాంక్షలను బట్టి నేచర్ ఉండదు. అది గుర్తుపెట్టుకోవాలి. నేచర్కు తగ్గట్టు మనం ఉండాలి. నేచర్కు తగ్గట్టు మనిషి యొక్క జీవన శైలి ఉండనప్పుడు మారకపోతే అలాంటి జీవన శైలిని, అలాంటి నిర్మాణ స్వభావాన్ని, అలాంటి ఎంత గొప్ప ఎన్ని బిలియన్ డాలర్లు, ఎన్ని వందల వేల కోట్ల రూపాయల నిర్మాణాన్నైనా తుడిచిపెట్టేస్తుంది. ఆకివీడు నుంచి కాకినాడ వరకు ఒక భయంకరమైనటువంటి విధ్వంసం. 192 టీఎంసీలు అది. ఇదంటే 16 టీఎంసీలు, 192 టీఎంసీలు. చాలా కీలకమైనటువంటి విషయం. అర్థమైందా మీకు? కాబట్టి ఏంటంటే ఇది సేమ్ ఇక్కడ రాజకీయ పెత్తనం ఇంజనీర్లపైన ఎలా అయితే జరిగిందో సేమ్ అక్కడ కూడా 2027 వరకు గడువు పెట్టారు. 2027 వరకు పోలవరం పూర్తి చేయాలి. అది రాజకీయ నాయకుడు డిసైడ్ చేయొద్దు. 24 నెలల్లో ప్రాజెక్టు కట్టాలి అని చెప్పేసి కేసీఆర్ ఇంజనీర్లకు ఆదేశించాడు. జస్ట్ 24 months. దట్ వాజ్ ద డిబాకిల్. ఎస్, థ్యాంక్ యూ సార్. మొత్తానికి ప్రాజెక్టుల విషయంలో అవినీతి జరిగిన దాని గురించి కూలంకషంగా చాలా డీటెయిల్డ్గా ఈరోజు మీ సమయాన్ని వెచ్చించి మరి మాకు అర్థమయ్యేటట్లు చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.